హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది హాస్పిటల్లో చూపిస్తారు. తన పేరు వచ్చేసి క్విన్ షూ ఉంటుంది. అలా తను ఒక నర్స్ వచ్చేసి నువ్వేనా, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ 1 month ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా 1 month బ్యాక్ హీరోయిన్ కి ఎవరో ఒక డ్రగ్ ఇవ్వడంతో తను అనేది ఒక రూమ్ లోకి వెళ్తూ ఉంటే అదే రూమ్ లోకి మన మెయిన్ లీడ్ అయిన హీరో గు కూడా వస్తాడు. అలా తనతో పాటు నైట్ స్పెండ్ చేస్తూ అలాగే నేను ఇన్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటానని తన దగ్గరున్న డైమండ్ రింగ్ ని తన చెవికి అనేది తొడుగుతాడు. అలా తన్ని నువ్వు చాలా నార్మల్ గా ఉండు, నేను నీకు ఏమి కానివ్వను, అలాగే మొత్తం నేనే చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కి అది ఏమి కూడా అర్థం కావు. కానీ హీరో చెప్పినట్టు అనేది తను చేస్తుంది. తర్వాత మొత్తం గుర్తొచ్చుకున్నాక నర్సేమో నువ్వు ఇంత చిన్న వయసులో ప్రెగ్నెంట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ పేరెంట్స్ కి ఫోన్ చేయమని చెప్పు, అబార్షన్ చేయించుకుందు, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసరికి అలాగే ఇంత చిన్న వయసులోనే ఎలా ఒక వ్యక్తితో నైట్ ని స్పెండ్ చేసావని హీరోయిన్ అనేది తిడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో మనకి మన హీరో ఫ్రెండ్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి లూ ఉంటుంది. తను కూడా ఒక డాక్టర్ అయి ఉంటాడు. అలా లూ ఉండి చెప్తాడు, నువ్వు అంటే అలాంటి అమ్మాయినే ఇష్టపడతావా, ఆ నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడ వెతుకుతూ వచ్చావా హాస్పిటల్లో, నా తను సిక్ అయిందని అంటే నాకు ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పి తను అనేది ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. కానీ హీరోయిన్ అంతగా అబ్జర్వ్ చేయదు. హీరోకి ఏమో సేమ్ హీరోయిన్ దగ్గర ఉన్న స్మెల్ రావడంతో నా నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి దగ్గర ఉన్న స్మెల్ ఇప్పుడు వస్తుంది, తను ఇక్కడికి వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే వర్షం పడడంతో అందరూ స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. అలా హీరోయిన్ ని హీరో అనేది చూడలేడు. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ లూ ఉండి అక్కడ చూసావా, నువ్వు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయిని అడిగితే లేదు తనేం లేదు ఇక్కడ, అలాగే నాకు తన పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా అని చెప్పేసరికి కానీ తన బెస్ట్ ఫ్రెండ్ లూ ఏమో నాకు అర్థమైంది, నువ్వు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడుతున్నావని, నేను కనుక్కుంటే నువ్వు టెన్షన్ పడద్దు, నేను నీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటానని చెప్పేసరికి హీరో ఏమో భయం పట్టించుకోడు, అలానే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత హీరోయిన్ చెకప్ అయిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మదర్ ఏమో తనకి కొన్ని ఆర్డర్స్ ఇచ్చి రమ్మని మీ డాడీ ఇచ్చలేడని చెప్తాడు. అలా తన స్టెప్ మదర్ కావడంతో హీరోయిన్ అనేది చాలా రూడ్ గా చూసుకుంటూ ఉంటుంది. అలా హీరోయిన్ నుండి అమ్మాయి వర్షంలో వెళ్ళలేనని చెప్తే తనుండి హీరోయిన్ అనేది కొడుతుంది. అలా కొట్టి నువ్వు ఎక్కడిసేపు ఇక్కడనే ఉంటావు, ఇవన్నీ కూడా కుక్కలు వచ్చి తింటాయి, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోమని తన్ని కొట్టి అలాగే ఇది హోటల్లో ఇచ్చిరమ్మని ఆర్డర్స్ చెప్పేసరికి హీరోయిన్ కూడా ఇంకేం చేసేది కాక సరే అమ్మ నేను తీసుకొని వెళ్ళిపోతానని ఆర్డర్స్ అన్ని కూడా తీసుకుంటుంది. అలా ఫుడ్ కూడా సైకిల్ పైన వర్షంలో తడుచుకుంటూ తను అనేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అప్పుడే అక్కడికి హీరో కూడా అదే సేమ్ కార్లో నా ఇద్దరు అనేది వస్తూ ఉంటారు. హీరో ఏమో తన్ని చూసినా కానీ అంతగా అనేది పట్టించుకోడు. అలా హీరోయిన్ కూడా తన్ని చూసినా కానీ తనతో ఏం అవసరం లేదని వదిలిపెట్టేస్తుంది. తర్వాత హీరో అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ వచ్చిన హోటల్ కి వాళ్ళు అనేది వచ్చేస్తారు. అలా తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ రోస్ట్లు అని చెప్పేసరికి హీరో కూడా అక్కడికి అనేది వచ్చింటారు. తర్వాత హీరోయిన్ కూడా సేమ్ అవే తీసుకొచ్చి అక్కడున్న మేనేజర్కి ఇచ్చేసరికి మేనేజర్ అనేది మనీ ఇస్తాడు. తర్వాత మేనేజర్కి అక్కడున్న వాళ్ళ ఆఫీస్లో ఫోన్ చేసి సపరేట్గా ఒక విఐపికి మనమే ప్రిపేర్ చేసి ఇవాళ అమ్మాయిని లోపలికి పిలుచుకురామని చెప్పేసరికి హీరోయిన్ అనేది లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ భయపడిపోతే వస్తుంది, ఎందుకంటే హీరో మాటలు అనేది తనకు వినిపిస్తుంటాయి. అవి ఆ రోజు నాకు నైట్ ని స్పెండ్ చేసిన పర్సన్ మాటలాగా వినిపిస్తున్నాయని లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ హీరో ఉండడంతో నాకు పని ఉందని హీరోయిన్ భయపడుకుంటూ బయటకు అనేది పరిగెడుతుంది. అప్పుడే హీరో తను ఆగమని ఆగకపోవడంతో తన దగ్గరకు పరిగెత్తి నన్ను చూసి ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు, నేను నీకు తెలుసా అని హీరో అనేది అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ భయపడుతూ చూస్తూ ఉండేసరికి హీరో తన తల పట్టుకొని పైకి చూస్తాడు. అలా చూసేసరికి హీరో కూడా లైట్ గా కొంచెం నైట్ జరిగినది అనేది గుర్తొస్తూ ఉంటుంది. కానీ అలాగే హీరోయిన్ చెవి వైపు చూస్తే తను ఇచ్చిన డైమండ్ కమ్మ అనేది తన దగ్గర లేకపోవడంతో మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఏమైందని అడిగితే ఏమీ లేదని చెప్తారు. అలాగే మేనేజర్ కూడా మీరు అడిగినవి తనే చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది, తన పేరు వచ్చేసి సు, అలాగే మేము ఇన్ని రోజులు చేసిన దానికి మమ్మల్ని క్షమించానని మేనేజర్ చెప్పేసరికి హీరోయిన్ సరే అని వదిలిపెడుతుంది. తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి నన్ను హర్ట్ చేసినందుకు మనీ ఇవ్వని చెప్తే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఎంత కావాలని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నుండి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని 8,000 యువన్స్ అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో కోపడుతూ ఉంటాడు. అలా హీరో కూడా ఆ మనీ ఇచ్చేమని తీసుకొని హీరోయిన్ పైన అనేది ఆ మనీని అనేది విసిరేస్తారు. అది చూసి హీరోయిన్ అనేది చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లూ వచ్చేసి నువ్వు మనీ సంపాదించాలంటే చాలా వేవ్స్ ఉన్నాయి, ఇలా కాదని చెప్పి హీరోయిన్ ఇది గట్టిగా తిట్టి అక్కడ నుంచి అనేది వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మేనేజర్ కూడా హీరోయిన్ తోటి నువ్వు ఇక్కడ నుంచి మా హోటల్లోకి ఎలాంటి సప్లై చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు నార్మల్ పర్సన్ తో పెట్టుకోలేదని చెప్పేసరికి హీరోయిన్ కింద
కింద పడిన డబ్బుల కోసం వంగి డబ్బులు అనేది ఏరుకుంటూ ఉంటుంది. అలా నా డబ్బులు తీసుకొని కడుపులో ఉన్న పాపతోటి మీ డాడీ ఇలాంటి పర్సన్ అని నేను అనుకోలేదు, చాలా రూడ్గా ఉన్నాడని ఆ డబ్బులన్నీ తీసుకొని అక్కడే కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఇంటికి అనేది బయలుదేరుతూ ఉంటుంది. అలా బయలుదేరుతూ ఉండేసరికి తన సైకిల్ తోటి అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అలా ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఒక దగ్గరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. తన పేరు చూ అయి ఉంటుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ రావడంతో హీరోయిన్ తన దగ్గరకు వెళ్ళేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో మన నైట్ మనం అనుకున్న ప్లాన్ జరగలేదు కాబట్టి ఈ రోజు నాతో పాటు రా అని చెప్పేసరికి తన మనసులోనేమో ఆ రోజు నైట్ నేను నీకు డ్రగ్ ఇవ్వాలి, అలాగే వేరే పర్సన్తో టైం స్పెండ్ చేయాలనుకుంటే కానీ నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావు, ఈ రోజు మాత్రం అలా జరగనివ్వని హీరోయిన్ చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వేంటి ప్రెగ్నెంట్ అయితే ఆ రోజు నువ్వెవరితో కూడా నైట్ స్పెండ్ చేయలేదు కదా అని చెప్పేసరికి హీరోయిన్ అది అర్థం చేసుకోకుండా అవును నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మరోవైపు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ తన వర్చునిటీ పోగొట్టుకుంటుంది. ఇప్పుడు తనకి ఎలాగైనా సపోర్ట్ చేయాలని నాటకం ఆడుతూ సరేదా నేను ప్రెగ్నెంట్ చేసిన పర్సన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ వద్దు, ఇదిగో అతను ఇది రింగ్ నాకు చెవులో పెట్టాడని చెప్పేసరికి దాన్ని చూసిన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతుంది. ఎందుకంటే అది డైమండ్ది కావడంతో తను ఎవరో రిచ్ పర్సన్ తోటి నైట్ స్పెండ్ చేసిందని తెలుసుకొని హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో కోపంగా సరే అయితే అది నాకు ఇవ్వు, నేను ఆ పర్సన్కి ఇచ్చేస్తాను, అలాగే నువ్వు ఇప్పటి నుంచి టెన్షన్ పడాల్సిన పని కూడా ఉండదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తనకు అనేది ఇచ్చేస్తుంది. అలా తన నుండి చెప్తుంది, నువ్వు ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దు, మన ఇద్దరి మధ్యనే ఉండాలి, అప్పుడే నీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, నేను ఎప్పటికైనా కానీ బాగానే చూసుకుంటా, మన ఇద్దరం కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా సరే అని చెప్తుంది. అలా నువ్వు నాకు చాలా అదృష్టం నా బెస్ట్ ఫ్రెండ్గా రావడం అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో కొంచెం క్రూయల్గా నవ్వుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయినాక తన బెస్ట్ ఫ్రెండ్ మీద చాలా కాస్ట్లీగా అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మీ హీరో తన అసిస్టెంట్ జూ రావడంతో తన అసిస్టెంట్ చెప్పే మాటలన్నీ వీని మీటింగ్ అనేది వెళ్దాం అనుకుంటాయానికి అప్పుడే తనకి తన బెస్ట్ ఫ్రెండ్ లో నుంచి అనేది ఫోన్ వస్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు ఆ రోజు నైట్ ని స్పెండ్ చేసిన అమ్మాయి కోసం వెతుకుతున్నావు కదా, తను ఇక్కడే ఉంది నాతో పాటు నా దగ్గరికి రమ్మని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. మరోవైపు మా హీరోయిన్ వాళ్ళ మదర్ ఫోన్ చేసేసరికి నువ్వు ఇంత స్లోగా ఉంటే మన డెలివరీస్ తొందర అయిపోవు, స్పీడ్ గా రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కి తన దగ్గర స్ట్రెంత్ లేకుండా స్పీడ్ గా వస్తూ ఉంటే అప్పుడే హీరో కార్ అనేది తనకు తగులుతుంది. అలా హీరోయిన్ కింద పడిపోతే హీరో చూస్తూ ఉన్నా కానీ తన అనేది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. తర్వాత కార్ డ్రైవర్ అడుగుతున్నా కానీ బాస్ మీకు ఆ అమ్మాయి తెలుసానంటే తను ఎవరో నాకు తెలియదు, నువ్వు ముందు చూసి నడుపు అని చెప్పేసరికి తన అసిస్టెంట్ కూడా చూస్తూ ఉంటాడు. తర్వాత హీరో బెస్ట్ ఫ్రెండ్ లూ ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో రావడం చూసిన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ చూ ఏమో తనుండి హీరోయిన్ చాలా లక్కీ, మంచి పర్సన్ తోటి నైట్ ని స్పెండ్ చేసింది, ఇప్పుడు అతను నా సొంతం అవుతున్నాడు అని చెప్పి అలాగే హీరో అడిగిన దానికనే చెప్తుంది. ఆ రోజు నైట్ నువ్వేనా ఉండిందని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అవునని తన దగ్గర హీరో ఇచ్చిన డైమండ్ అనేది చూపిస్తుంది. అలా హీరో కూడా చూస్తాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూసేసరికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నీకు మీ అంకుల్ ఇక్కడికి వచ్చాడని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ నైట్ స్నానం చేసి వస్తే అంకుల్ వాళ్ళనేది కిటికీల నుంచి చూస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ అది చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి తను అనేది టార్చర్ చేయడానికి వస్తే అదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ అమ్మ నాకు మా అంకుల్తో పెళ్లి వద్దు, అలాగే మేము రిలేషన్ లో కూడా లేము, తను మన రిలేటివ్ కాబట్టి అలా చేయొద్దామా అని చెప్పినా కానీ వాళ్ళ మదర్ ఉండి మీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ కూడా లేదు, బ్లడ్ రిలేషన్, కాబట్టి నువ్వు తను పెళ్లి చేసుకుంటే మనకి ఇప్పుడు రిలేషన్స్ అయిపోతామని తను అనేది చాలా ఫోర్స్ఫుల్ గా అనేది బయటకు లాక్కొని వస్తుంది. అలా బయట వాళ్ళ అంకుల్ని చూసిన వెంటనే హీరోయిన్ భయపడి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే అప్పుడే తప్పించుకొని అనేది బయటకు వస్తుంది. తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అటుగా వెళ్ళిపోవడంతో వెంటనే హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ కార్ అనేది ఆపుతుంది. అలా తన నుండి డోర్ ఓపెన్ చేయవా మా మదర్ అలాగే మా అంకుల్ కూడా వస్తున్నారు నన్ను పట్టుకోవడానికి ప్లీజ్ అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏమని అడుక్కోకుండా డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. అలా వాళ్ళ వచ్చే సమయానికి హీరోయిన్ కార్లో కూర్చొని వాళ్ళ కార్ అనేది ముందు నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి మీ మదర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే తను మా అంకుల్కి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్తుంది. అలా అయితే మీ అంకుల్ నీకెలా తెలుసానంటే నన్ను చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాను అందుకే ఇక్కడ ఉన్నానని చెప్తారు. అలా హీరోయిన్ ఉండి మొత్తం కార్ చూసి కార్ ఎవరిదని అంటే ఇది నా బాయ్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసరికి నీ బాయ్ ఫ్రెండ్ అంత రిచ్ అని చెప్పేసరికి అవును చాలా రిచ్ అలాగే హ్యాండ్సమ్ కూడా ఉంటాడని చెప్తుంది. అప్పుడే
హీరోయిన్ తన నైట్ స్పెండ్ చేసిన హీరోయిన్ అనేది తలుసుకుంటుంది. తర్వాత హీరోయిన్ అలాగే బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసరికి హీరోయిన్ అనేది కొంచెం మిల్క్ అనేది కలుపుతుంది. అందులో కూడా తనకు ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ లా కలిపేసరికి హీరోయిన్ కుండి మొత్తం కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అలా తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకెందుకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, అలాగే నిద్రమత్తు కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ తన ప్లాన్ ప్రకారమే అక్కడ ఒక నైఫ్ ని తీసుకొని తనుండి ఇప్పుడు నువ్వు చనిపోతేనే నా బాయ్ ఫ్రెండ్ నాతో పాటు ఉంటాడు, అలాగే ఈ నిజం కూడా ఇక్కడితో సమాధి అయిపోతుందని తను అనేది చాకుతో కోయడానికి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో కూడా సేమ్ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఎలాంటిదో తెలుసుకుందామని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్న ప్లేస్ దగ్గరకు అనేది వస్తారు. అప్పుడు ఈ హీరో బెస్ట్ ఫ్రెండ్ నుండి ఎందుకు ఇలా చేస్తున్నావు బ్రదర్, తను మంచి అమ్మాయే కదా అని చెప్పేసరికి, కానీ తన దగ్గర ఉంటే నేను నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి దగ్గర వచ్చే స్మెల్ రావట్లేదు అనుకొని ఏమీ లేదు ఈ రోజు తను ఎలాంటిదో కనుక్కుందామని చెప్పి వెళ్దాం పదా అని తనతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ తీసుకొని పైకి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి అక్కడున్న కాలింగ్ బెల్ డోర్ అనేది కొడతారు. అలా డోర్ కొట్టిన వెంబడినే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది డోర్ ఓపెన్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరిని చూసి మీరింది ఇక్కడ అని చెప్పేసరికి హీరో బెస్ట్ ఫ్రెండ్లు ఏమో ఇక్కడే ఉండి మాట్లాడిపిస్తావా అని చెప్తారు. అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. అలా వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టేటప్పుడే తను చిన్న డోర్ల నుంచి చూసి ఇక్కడ హీరోయిన్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది, తను ఎలాగైనా కానీ దాచిపెట్టాలని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో తన్ని తాళతో కట్టేసి ఒక డోర్లా అనేది లాక్ చేస్తుంది. అలా హీరోయిన్ ఎంత అడుగుతున్నా కానీ తను అనేది రెస్పాండ్ ఇవ్వదు. అంతా గుర్తు తెచ్చుకున్నాక హీరో ఉండి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ భయపడి ఏమీ లేదు నార్మల్ గానే లోపలికి రండి అని చెప్పి లోపలికి పిలుచుకొని పోయిన తర్వాత ఏమైనా కావాలని అడుగుతుంది. కానీ హీరో ఏమో రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు. అలా రూమ్ మొత్తం చూస్తూ ఉండేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది చాలా భయపడిపోతూ ఉంటుంది. అలా హీరో ఉండి నువ్వు ఇక్కడే ఉంటున్నావా అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా అవునా అంటుంది. అలా చూస్తూ ఉన్నాం కానీ కింద అనేది బ్లడ్ మార్క్స్ కనిపించుంటాయి. అలా ఇక్కడేంటి బ్లడ్ అని అడుగుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో అక్కడ నైఫ్ ని తీసుకొని తన చేతిని అనేది కట్ చేసుకుంటుంది. అలా నైఫ్ ని ఏమో డస్ట్బిన్ లో పాడేసి నేను కూరగాయలు కట్ చేస్తుంటే నా చేతికి దెబ్బ తగిలింది, అందుకే ఆ బ్లడ్ ఇక్కడ కింద పడిపోయింది అని చెప్పేసరికి హీరో ఉండి ఇక్కడ ఉండడం డేంజర్, అలాగే ఇంత కేర్లెస్ గా ఉండాల్సిన పని లేదు, నాతో పాటు వచ్చాయని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా సరే అయితే నేను కూడా ఇప్పుడే మీతో పాటు వచ్చేస్తానని చెప్పేసరికి హీరో ఉండి కొంచెం దూరం అనేది తిరుగుతూ ఉంటాడు. అలా తన మనసుకు తాను నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, తనపైన ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవని బయటకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఈ హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో నుంచి కొన్ని సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా ఏంటి ఆ సౌండ్స్ అని హీరో అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఈ రోజు నా పని అయిపోయిందని భయపడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి తను డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో తను భయపడడం కూడా అబ్జర్వ్ చేస్తూ నేను డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇక్కడ ఏమీ లేదు కొన్ని ఎలుకలు ఉన్నాయి అందుకే అలా సౌండ్ వస్తుంది, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉండేసరికి హీరోకి మళ్ళీ సౌండ్స్ అనేది వస్తాయి. అలా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ద్వారా హీరో అనేది ఆ రూమ్ లోనే అంత అబ్జర్వ్ అనేది చేయడు. అలా హీరో ఓపెన్ చేసిన వెంటనే అక్కడ బెడ్ ఉంటుంది. బెడ్ పైన ఏమి కూడా ఉండకపోవడంతో అక్కడ ఎవరు లేరనుకొని హీరో డోర్ వేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోని ఎంత డోర్ ఓపెన్ చేస్తున్నా డోర్ ఓపెన్ కాదు. అలా ఒక గంట తర్వాత సడన్ గా డోర్ ఓపెన్స్ అవ్వడంతో అక్కడికి ఎవరు వచ్చారని చూస్తే వాళ్ళ అంకుల్ అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి కూడా వచ్చింటారు. అలా హీరోయిన్ అక్కడికి వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా కానీ వాళ్ళు వినకుండా బలవంతంగా తను పెళ్లి చేయాలని, అలాగే నీకు తనకిచ్చి చేస్తే తను నాకు చాలా మనీ ఇస్తాడని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను ఎలాగైనా కానీ సంపాదిస్తానని చెప్తూ ఉన్నా కానీ వినరు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ రియల్ మదర్ అనేది తను వస్తుంది. అలా తను చాలా రిచ్ అయినా కానీ ఇన్ని రోజులకు తన కూతురుని కనుక్కోవడంతో అలా వాళ్ళ స్టెప్ మదర్ నుండి మీరు ఎవరని అంటే ఇదిగో ఆల్రెడీ DNA టెస్ట్ చేయించాను, హీరోయిన్ నా కూతురు అని నాకు తెలిసింది, అలాగే తను నాకు ఇచ్చేసి మీకు ఇన్ని రోజులు తను పెంచినందుకు ఇదిగో మీకు మనీ ఇస్తున్నానని తను తెచ్చుకున్న మనీ మొత్తం కూడా హీరో వాళ్ళ స్టెప్ మదర్కి అనేది ఇచ్చేస్తుంది. ఆ మనీని చూసి వాళ్ళు కూడా చాలా ఆశపడిపోతారు. అలా హీరోయిన్ ఎటు వెళ్తే మాకే మనీ సరే అని తీసుకో అయితే మనీని అని చెప్పి వాళ్ళనేది ఆ మనీని తీసుకొని హీరోయిన్ అనేది తనకి ఇచ్చేస్తారు. అలా హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళి ఎందుకు ఇలా చేశారని అంటే మేము ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న ఆ అమ్మాయికి హీరో అంటే ఇష్టం లేదు, తను నువ్వే పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని పెళ్లికి అనేది ఒప్పుకుంటుంది. అలా వెడ్డింగ్ డ్రెస్ లో నా రూమ్ లో కూర్చొని ఉండేసరికి నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తారని అనుకుంటూ ఉండి అలా హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ కి చెప్దామని అనుకుంటుంది. కానీ హీరోయిన్ చెప్పేది కూడా వినుకోకుండా నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా, నా మనోడికి నువ్వైతేనే కరెక్ట్ సరిపోతావని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏం మాట్లాడదు. అలా సరే బామ్మ నేను కూడా పెళ్లి చేసుకుంటానని ఇద్దరు కేవలం
కాంట్రాక్ట్ పరంగా అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్స్ మాత్రమే చూసి తీసుకుంటారు. అలా ఒకరినొకరు ఇద్దరు కూడా చూసుకోకుండా ఉంటారు. కానీ హీరోయిన్ సేమ్ హీరో ఆఫీస్ ఎదురుగానే ఒక ఫ్రైడ్ రైస్ బండి ఓపెన్ చేయడంతో అవన్నీ కూడా చాలా మందికి నచ్చి వస్తూ ఉంటే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అదంతా చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అనేది చెప్తుంది, అలా అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేయండి, ఇలా స్ట్రీట్ ఫుడ్ పెట్టి హెల్త్ బాగాలేకుండా చేస్తుందని చెప్పేసరికి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని కూడా కొడుతూ ఉంటారు. అలా హీరోయిన్ నుండి ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనేం చెప్పాను, నేను ఏమైనా చేశాను అని అంటూ ఉంటే కానీ హీరోయిన్ వాళ్ళ బెస్ట్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలా హీరోయిన్ కింద పడిపోయిన వెంటనే తన నుండి మిస్క్యారేజ్ అవుతుంది అని భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో సేమ్ అదే రోడ్డు పైన తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి కార్లు అనేది వస్తూ ఉంటారు. అలా తన నుండి అక్కడ ఏదో గొడవ జరుగుతుందని తెలుసుకొని వెంటనే తనకి ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక తనకి అంతకుముందు హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేద్దామని అంటే కానీ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తన ఫోన్ అనేది కింద పగలెట్టేస్తారు. అలాగే హీరోయిన్ పెయిన్ ఉంది ఎవరైనా హెల్ప్ చేయండి అన్నా కానీ ఎవరు చేయరు. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకొని ఇలా హీరోయిన్కి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా బతుకుండకూడదని తన బెస్ట్ ఫ్రెండ్ లూక్ చెప్పేసరికి మిగతా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా భయపడిపోతారు. అలా మా జాబ్స్ అన్ని కూడా పోయాయని వాళ్ళు భయపడుకుంటూ కేవలం అమ్మాయి చెప్పిన ద్వారా చేశామని చెప్తూ ఉంటారు. మరోవైపు మా హీరోయిన్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయేసరికి డాక్టర్ వచ్చేసి తను ఇప్పుడు ప్రెగ్నెంట్, అలాగే ట్విన్స్ ఉన్నారు, తను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంటారు. కానీ హీరో ఎందుకో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది అవుతాడు. తర్వాత హీరోయిన్ లేచిన వెంటనే హీరో ఉండి నీ హస్బెండ్ కి నువ్వు పిలుచుకోలేవా, ఇంత ప్రాబ్లంలో ఉన్నప్పుడు నీ హస్బెండ్ కి చెప్పుకోకుండా నువ్వేం చేస్తున్నావు అని చెప్తే హీరో నుండి అవేం పట్టించుకోకుండా నా పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంది. అప్పుడు హీరో ఉండి నీ పిల్లలకి ఏం కాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పేసరికి హీరోయిన్ నుండి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోకి అప్పుడే ఫోన్ రావడంతో సరే అయితే నువ్వు నీ హస్బెండ్ ని పిలిపించుకుని నాకు పని ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని హీరో చెప్పిపోతాడు. కానీ హీరోయిన్ నేను నీతో మాట్లాడాలని చెప్పేసరికి ఏంటిది చెప్పని తన దగ్గరికి అనేది వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అలా హీరో కూడా కొంచెం ఇబ్బంది పడి నాకు పని ఉందని తను చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ నుండి నేను నిజం చెప్పాలనుకున్నాను, తనే పిల్లల ఫాదర్ అని, అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా తనే కట్టాడేమో తనకి ఇద్దామని హీరోయిన్ నుండి బయటకు అనేది వస్తుంది. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగితే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తారు. అలా హీరో కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో అయితే మనం పెళ్లి చేసుకుందామని అలాగే ఫ్యామిలీ వాళ్ళు మీట్ అవుదామని అడిగేసరికి హీరో ఉండి ఇప్పుడు కాదు, ఇంకా నాకు టైం ఉంది, అలాగే నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పేసరికి తనుండి అంతగా పట్టించుకోదు. తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ లాగా కనిపించడంతో తను ఎక్కడో చూసినట్టుంది, సేమ్ నా బెస్ట్ ఫ్రెండ్ లాగా కనిపిస్తుంది అని బాడీ మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటుంది. కానీ తను ఎవరో అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి తన అసిస్టెంట్ కార్ తావడంతో కార్లో అనేది కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు కార్ విండోలో నుంచి తను చూసిన వెంటనే అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ కనిపించడంతో తనే ఇక్కడ ఇదంతా చేసిందా, తను ఇక్కడికి ఎలా వెళ్ళిందా తన హస్బెండ్ తోటని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ అనేది వస్తుంది. అలా తన్ని చూసి అలాగే తన పొట్ట లావుగా ఉండడంతో నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి అవును బామ్మ నేను ప్రెగ్నెంట్ని, అలాగే ఇప్పుడు నాకు 3 months అని చెప్పి సరే అయితే చాలా మంచిది కదా అని చెప్పేసరికి నేను మీ మనవడికి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను వేరే పిల్లలకి ప్రెగ్నెంట్ కాబట్టి మీ మనవడితో ఉండడం మంచిది కాదని చెప్తే హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో అదేం కాదమ్మా, ఇది చాలా మంచి విషయమే, దేవుడు నీకు మంచి పిల్లలే ఇస్తారు, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, అలాగే ఎప్పుడు కూడా మా ఇంటి ఫ్యామిలీలో నువ్వు ఒక మెంబర్, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పి తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా తనుండి నెక్స్ట్ డే నా బర్త్డే కాబట్టి నీకు కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను, దాంతో పాటే నువ్వు నెక్స్ట్ బాగా రెడీ కావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడు ఇంటి బట్లర్ వచ్చేసి హీరోయిన్ కి తెచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ అన్ని చూపించమంటారు. అలా ఐటమ్స్ అన్ని కూడా హీరోయిన్ చూపించేసరికి హీరోయిన్ నుండి చాలా బాగా నచ్చాయి. హీరోయిన్ అంటే హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో నా బర్త్డే రోజు చేసుకోమని చెప్తుంది. మరోవైపు ఏమో హీరోకి తన నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి కళలే అనేది గుర్తొస్తూ ఉంటాయి. అలా సడన్ గా మెలకు వచ్చేసరికి నాకెందుకు హీరోయిన్ గుర్తొస్తుంది, తనతోటే నన్ను నైట్ స్పెండ్ చేసిందని తనకి అనేది మళ్ళీ డౌట్ అనేది వస్తుంటుంది. అలా అదే దాంట్లోనే నైట్ అనేది టాయిలెట్ అనేది చేసేసుకుంటాడు. నెక్స్ట్ డే హీరో వాళ్ళ గ్రాండ్ మా బర్త్డే కావడంతో అక్కడికి లిన్ అనే అమ్మాయి కూడా వచ్చింటుంది. ఆ అమ్మాయి డ్రెస్ చూసి అందరు కూడా నీ డ్రెస్ చాలా బాగుందని అంటే ఇది నాకు హీరో ఇచ్చాడు, ఇది చాలా కాస్ట్లీ డ్రెస్ అని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చి ఈ పార్టీ చాలా బాగుంది, అలాగే అందరు కూడా హీరోనే కోరుకుంటున్నారు కానీ తను నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాడని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. అలా తన డ్రెస్ ని చూసి అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా హీరోయిన్ డ్రెస్ చాలా బాగుందని అంటే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో తను ఎందుకు ఇక్కడికి వచ్చింది, తన హీరోకి ఆల్రెడీ నిజం తెలిసిపోయిందని
భయపడిపోతూ ఉంటుంది హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. అలా హీరోయిన్ ని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా హీరోయిన్ నువ్వేనా ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు అని చెప్తూ ఉంటే అప్పుడే లిన్నేమో నీకు ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారు అని ఎవరి దగ్గర పడుకున్నావని చాలా చీప్ గా మాట్లాడుతూ ఉండేసరికి అందరు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ నుండి నాకు ఆల్రెడీ ఇక్కడికి ఒక గెస్ట్ పంపించారు అందుకే ఇక్కడికి వచ్చానని అంటే లిన్నేమో నీలాంటి ఫ్రైడ్ రైస్ అని అమ్ముకునే అమ్మాయి ఇక్కడికి వచ్చి వీలే లేదని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు హీరో వాళ్ళ గ్రాండ్ మా తను ఇక్కడికి ఇన్వైట్ చేసిందని. అలా వాళ్ళందరూ తిడుతూ ఉన్నా కానీ హీరోయిన్ అనేది ఏమి కూడా మాట్లాడుకునే ఉంటుంది. అలా వాళ్ళందరూ నవ్వి అలాగే తన అనేది కొట్టడానికి అనేది వచ్చేస్తూ ఉంటారు. అలా అప్పుడే హీరోయిన్ తప్పించుకొని హీరోకి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి వచ్చి నన్ను సేవ్ చేయండి నాకు హెల్ప్ బాగాలేదని చెప్పేసరికి హీరో ఆ పార్టీ హాల్ లెక్క అనేది వస్తాడు. అక్కడ హీరోయిన్ ని చూసి వెంటనే హీరో అనేది షాక్ అయిపోతాడు. తను ఇక్కడికి ఎందుకు వచ్చినా అనుకొని మళ్ళీ తనకి హెల్త్ బాగాలేదని చెప్పి హీరోయిన్ నుండి నన్ను కాపాడని అడిగేసరికి హీరో వెంటనే తన దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి ఎవరు ఇలా చేశారని చెప్తే హీరోయిన్ నుండి అవేం చెప్పకుండా నన్ను సేవ్ చేయమని అడుగుతుంది. అలా హీరో వెంటనే హీరోయిన్ ని తన చేతులపైన తీసుకునేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా వినకోకుండా ఇప్పుడు ఎవరైతే హీరోయిన్ బుల్లీ చేస్తారో వాళ్ళ కాంటాక్ట్ మొత్తం క్యాన్సిల్ చేయాలని చెప్తాడు. అలా హాస్పిటల్ కి వెళ్ళిన వెంటనే హీరో బెస్ట్ ఫ్రెండ్ లూ ఏమో నాకెందుకో తన గ్రాండ్ మా నీకు తనకే పెళ్లి చేసిందని అనిపిస్తుంది అని చెప్పేసరికి హీరో ఉండి తను ప్రెగ్నెంట్ అని నీకు ఎప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ తనకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడని చెప్తుంటాడు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పేది కూడా వినరు. అప్పుడే తనకి తన గ్రాండ్ మా ఫోన్ చేసి చెప్పేసరికి సరే గ్రాండ్ మా నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా కూడా నీ వైఫ్ హాస్పిటల్లోనే ఉంది నేను వస్తున్నాను ఇప్పుడే వెయిట్ చేయని చెప్తారు. కానీ హీరో ఏమో వాళ్ళ గ్రాండ్ మాని పిలుచుకోవాలని బయటకు వెళ్తూనే అప్పుడు హీరోయిన్ వైపు తిరిగి ఇప్పుడైనా స్ట్రాంగ్ గా నీ హస్బెండ్ కి చెప్పు నీ హస్బెండ్ ని బుల్లి చేయాలని చూస్తే నీ హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా హీరో వాళ్ళ గ్రాండ్ మా తనకి ఫోన్ చేసేసరికి గ్రాండ్ మా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మీరు టెన్షన్ పడద్దని చెప్తున్నా హీరో వాళ్ళ గ్రాండ్ మా సరే అని అంటుంది. తర్వాత హీరో ఇంటికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా చాలా కోపంగా నీ వైఫ్ హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ తన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదు అని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చిందని తెలుసుకొని హీరో తన దగ్గరికి వెళ్తే మన విషయము మీ గ్రాండ్ మాతో చెప్దామంటే హీరో ఉండి నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను అనేది పంపించేస్తాడు. కానీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ మీదంతా కానీ హీరోయిన్ వల్ల అవుతుంది తన్ని చంపేయాలని తను అనేది అనుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడికి అనేది వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో ఇంట్లోకి వెళ్ళి ఆల్రెడీ తన దగ్గర హీరో వాళ్ళ గ్రాండ్ మా ఇచ్చిన మనీ ఏటీఎం కార్డు ఉండడంతో బాబుకు సంబంధించినవి కొన్ని ఐటమ్స్ తీసుకుందామని తన అనేది ఒక షాపింగ్ మాల్ కి అనేది వెళ్తుంది. అక్కడ అన్ని కూడా చిన్న పిల్లలకు సంబంధించినవే ఉంటాయి. అలా హీరోయిన్ కొన్ని తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు అక్కడికి ఒక సేల్స్ గర్ల్ వచ్చి నువ్వు నీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే అంత అర్హత కూడా లేదు ఈ షాపింగ్ మాల్ కి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇవి ఎంత కాస్ట్లీనో నీకు తెలుసు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటే తను అనేది కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్ వచ్చి నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యావా ఎవరితోటి ప్రెగ్నెంట్ అయ్యావా అలాగే నీ దగ్గర ఇంత మనీ కూడా లేదు కదా అని తను అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అలానే నువ్వు ఒక దొంగవని చెప్పేసరికి సేల్స్ గర్ల్ తన దగ్గర ఉన్న ఒక ఐటమ్ అనేది హీరోయిన్ బ్యాగ్ లో అనేది వేస్తుంది. అలా సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ కూడా పిలిపించేసరికి హీరోయిన్ అనేది భయపడిపోతుంది. మరోవైపు ఏమో హీరోకి వాళ్ళ గ్రాండ్ మదర్ ఫోన్ చేసి నీ వైఫ్ షాపింగ్ మాల్ కి వెళ్ళని చెప్పేసరికి అదంతా కూడా బెస్ట్ ఫ్రెండ్ అనేది వినేస్తాడు. అలా విని అయితే గ్రాండ్ మా నీకు ఆల్రెడీ నీ వైఫ్ తో బ్లైండ్ డేట్ అరేంజ్ చేసిందని చెప్పేసరికి అవును మాల్లో అరేంజ్ చేసిందని చెప్తాడు. అయితే సరే వెళ్ళని చెప్పేసరికి అప్పుడే హీరోకి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ చూసేసరికి అది హీరోయిన్ తో కావడంతో తను ఎందుకు ఫోన్ చేస్తుంది తను ఏమైనా తన హస్బెండ్ బుల్లి చేస్తున్నాడా ఏమని ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తాడు. అలా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి వచ్చి సేవ్ చేయండి అని చెప్పేసరికి తను ఎంత ఇంపార్టెంట్ లో మీటింగ్ లో ఉన్నానని కూడా పట్టించుకోకుండా వెంటనే తన్ని ఆ మీటింగ్ అనేది వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అక్కడ సేల్స్ గర్ల్స్ అలాగే వాళ్ళ క్లాస్మేట్ కూడా చాలా బుల్లి అనేది చేస్తూ ఉంటారు. అలా ఈ దొంగని మనం ఏం చేయాలి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి కదని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరో అనేది సేమ్ అదే షాపింగ్ మాల్ లెక్క అనేది వచ్చింటాడు. అలా వచ్చేసరికి మళ్ళీ హీరో బెస్ట్ ఫ్రెండ్ కి డౌట్ అనేది వస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేసావా నీ వైఫ్ అలాగే నువ్వు ప్రేమించే ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా ఇదే సేమ్ మాల్లోనే ఉన్నారని చెప్తున్నా కానీ హీరో పట్టించుకోకుండా డైరెక్ట్ గా హీరోయిన్ కోసం అనేది వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా సేమ్ అదే షాపింగ్ మాల్ కి వచ్చి హీరోయిన్ కి సర్ప్రైజ్ చేద్దామని వెళ్తే అక్కడ షాపింగ్ మాల్ లో పనిచేసే మేనేజర్ కి అనేది ఫోన్ చేసి ఉంటాడు. అలా మేనేజర్ వచ్చి హీరో వాళ్ళ గ్రాండ్ మాని తీసుకొని తనతో పాటు మీకు ఇక్కడ చాలా బెస్ట్ అవకాశాలు కూడా ఉన్నాయి రండి తను అనేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ క్లాస్మేట్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా తన్ని బుల్లి చేస్తూ ఉంటే అక్కడికి మేనేజర్ వచ్చి హీరోయిన్ కొట్టబోతాడు. అప్పుడు అక్కడ హీరో వచ్చి తను చేయ
అడ్డం పెట్టుకొని అక్కడ హీరోని చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో తను ఎంతమంది బుల్లి చేస్తూనే ఉంటారు, ఫస్ట్ టైం మీట్ అయినప్పటి నుంచి నేను అమ్మాయిని బుల్లి చేస్తూనే ఉంటారని చెప్పేసరికి హీరో అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే హీరోయిన్ ఎత్తుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరి కంపెనీస్ కూడా డెస్ట్రాయ్ అయిపోవాలని తన బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పి హీరోయిన్ అనేది తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు షాపింగ్ మాల్ నుంచి. అలా హీరోయిన్ ఉండి నన్ను కిందకి దింపు, నేను నడవగలను అని చెప్పేసరికి హీరో కూడా సరే అని దింపేస్తాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా సేమ్ అదే షాపింగ్ మాల్ కి వచ్చి వాళ్ళిద్దరిని అనేది చూస్తుంది. అలా చూసి మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసరికి హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా గ్రాండ్ మా అంటారు. ఆ ఇద్దరు విన్న వాయిస్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతారు. హీరో వెంటనే గ్రాండ్ మా నీకు తను తెలుసా అంటే తనేరా నీ వైఫ్, తనతోటి నీకు పెళ్ళయిందని చెప్పేసరికి హీరో ఉండి షాక్ అవుతాడు. మరోవైపు ఎంప్లాయీస్ అందరు కూడా మన స్టోరీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు, నాశనం అయినట్టు అని చెప్పేసరికి వెంటనే హీరో క్లాస్మేట్ ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది మీట్ అవుతుంది. అలా నువ్వు చెప్పినందుకే కదా నేను ఇదంతా చేశానని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇదంతా నీకు చేతగానితనం వల్ల చేసుకున్నావని తను అనేది కొడుతుంది. తర్వాత హీరోయిన్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోతే హాస్పిటల్ ఏమో హీరోయిన్ బాగానే ఉంది, అలాగే చాలా బాగున్నారు పిల్లలు, ఇద్దరు ట్విన్స్ అని చెప్పేసరికి ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు ఏమో హీరో కొంచెం హ్యాపీగా కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత హీరోయిన్ హీరో కోసం అంతా ప్రిపేర్ చేసి అలాగే హీరోకి నిజం చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా హీరో వచ్చిన వెంటనే కలిసి తిందామని చెప్పేసరికి హీరో కూడా సరే అని తింటూ ఉంటారు. అలా తినేటప్పుడు హీరోయిన్ నుండి రోజు నైట్ నీతో కొంచెం మాట్లాడాలి, నాకు కొంచెం టైం ఇస్తావని చెప్పేసరికి హీరో కూడా సరే అని అలాగే మాట్లాడదామని అంటూ ఉంటే అప్పుడే తనకనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రావడంతో సరే నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ రీయూనియన్ కావడంతో హీరోయిన్ కూడా వాళ్ళతో పాటు అనేది వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా హీరోయిన్ అనేది తిడుతూ ఉంటారు, నీ డ్రెస్ చూడు, అలాగే నువ్వు ఎలా ఉన్నావు, అలాంటిది నువ్వు ఈ పార్టీకి రావాల్సిన అవసరం లేదు, వచ్చి ఏం చేస్తావని తను అందరు తిడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరో కూడా ఇద్దరు కలిసి అనేది కార్లో నుంచి అనేది దిగుతారు. అలా వాళ్ళిద్దరిని చూసి కూడా అందరూ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరోయిన్ అనేది చాలా బాధపడుతూ ఉంటుంది. అలా హీరో తన్ని మోసం చేశాడని తెలుసుకొని అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ తోటి ఉన్నారు, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అని హీరోయిన్ నుండి చూస్తూ ఉంటుంది. అలా తన దగ్గరకు వెళ్ళి చూద్దామని తనతో వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా తిట్టడంతో హీరోయిన్ నుండి అక్కడ ఆగిపోతుంది. అక్కడ హీరోయిన్ ని చూసిన వెంటనే హీరో తన దగ్గరకు అనేది వెళ్ళిపోతాడు. అలా తన దగ్గరకు వెళ్ళేసరికి మిగతా వాళ్ళందరూ కూడా తను తిడుతూ ఉంటే హీరో ఉండి తను ఎవరో మీకు తెలుసా, తను ఎందుకు అలా తిడుతున్నారని చెప్పేసరికి తను ఒక వేస్ట్ అమ్మాయి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిడుతూ హీరో ఉండి తను నా వైఫ్ అని చెప్పడానికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఉండి తను నా అంకుల్ అని చెప్పేస్తుంది. అలా హీరో ఉండి ఎందుకు అలా చెప్పావని హీరోయిన్ ఉండి నేను అసలు మీకు వర్తే కాను, అందుకే మా ఇద్దరం డివోర్స్ తీసుకుందాం, డివోర్సే మంచిది, ఆల్రెడీ నాకు పిల్లలు కూడా పడుతున్నారు కాబట్టి మీ ఫ్యామిలీకి నేను సెట్ కాను, అలాగే మీ ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి అందులో నాకు వైఫ్ గా ఉండే అర్హత లేదని అందుకే నేను డివోర్స్ తీసుకుందామని చెప్పానని అడిగేసరికి హీరో ఉండి కోపడతాడు. అలా కోపంగా ఎందుకు డివోర్స్ అవ్వాలి, నేను అసలు డివోర్స్ కూడా ఇవ్వనని చెప్పేసరికి హీరోయిన్ ఉండి నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి నాకు డివోర్స్ ఇచ్చే, అలాగే నేను నీకు మిస్ట్రెస్ గా ఉండాలని అస్సలు అనుకోవట్లేదని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో తనకి నిజం చెప్పి పట్టుకుందాం అన్నా కానీ తను అనేది చేచిక్కదు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ నుండి చాలా డల్ గా ఒక దగ్గర అనేది కూర్చొని తనకు తను మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కలిసి ఉండడమే మంచిది, హీరో హ్యాపీగా ఉంటే చాలని ఉంటుంది. మరోవైపు ఏమో హీరోకి తన బెస్ట్ ఫ్రెండ్ నువ్వు వెళ్ళి హీరోయిన్ కి జరిగినది మొత్తం నిజం చెప్పు, అప్పుడే కదా తనకు నిజం తెలుస్తుంది, అప్పుడు నీతో ఉంటుందని చెప్తూ ఉంటాడు. అలా మరోవైపు ఏమో హీరోయిన్ బాధపడుతూ ఉంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అంకుల్ అలాగే వాళ్ళ స్టెప్ మదర్ అనేది వస్తారు. అలా వచ్చి ఇప్పుడు నీకు బాగా జరిగింది, నేను మీ సొంత మదర్ కూడా వదిలిపెట్టింది కాబట్టి నువ్వు వచ్చి మీ అంకుల్ని పెళ్లి చేసుకో, అలాగే నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నైట్ ని స్పెండ్ చేసిన అబ్బాయితో పాటు కలిసి ఉంటుంది, అలాగే తనే నీ హీరోకి కూడా వర్త్ అని వాళ్ళందరూ కూడా నిజాలు మాట్లాడుకోవడంతో అప్పుడు హీరోకి అలాగే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇద్దరికి అనేది అర్థమవుతుంది అలా హీరోయిన్ తోటి హీరో నైట్ ని స్పెండ్ చేసిందని. అలా అన్ని కూడా వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ అంకుల్ కూడా నోరు జారి మొత్తం నిజాలన్నీ చెప్పేస్తారు. మొత్తం ప్లాన్ చేసింది కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండే అని. అలాగే తను ఇదంతా ప్లాన్ చేసి హీరోయిన్ ఇరికిచ్చిందని తెలుసుకొని హీరో ఉండి నిజం చెప్తాడు. ఆ రోజు నైట్ హోటల్లో ఉన్నది నువ్వా అని అడిగితే అవునని హీరోయిన్ చెప్పేసరికి అయితే ఇదంతా కూడా నీ బెస్ట్ ఫ్రెండ్ నాటకం ఆడింది, నేను తనతోటి నైట్ స్పెండ్ చేశానని తను చెప్పింది, అలాగే నేను ఇచ్చిన డైమండ్ రింగ్ కూడా తను నువ్వు ఇచ్చావని చెప్పకుండా తనకి నేను ఇచ్చానని చెప్పింది, అందుకే తన్ని నా వైఫ్ గా అంగీకరించాను, అంతకు మించి ఇంకేం లేదు, కానీ నేను ఇన్ని రోజులు కూడా తన్ని టచ్ కూడా చేయలేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని
తర్వాత ఏమో హీరో దగ్గరకు వెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను చంపాలని చూసింది, కానీ ఆ రోజు మీరు తన గురించి తెలుసుకుందామని తన రూమ్కి వచ్చినప్పుడు తన ద్వారా నన్ను మీరు సేవ్ చేశారని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అలా గుర్తు తెచ్చుకుని ఎలాగైనా కానీ ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ఇరికించాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని హీరో దగ్గరకు వెళ్ళి ప్లాన్ అనేది చెప్తుంది. అలా హీరో కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసరికి తను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది కూడా వాళ్ళ స్కూల్లోనే చెప్పేసరికి ఇంకా కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ లక్కను చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరో ఉన్న రోజు నైట్ స్పెండ్ చేసినప్పుడు నేను ఇచ్చిన రింగ్ నాకు ఇవ్వని చెప్పేసరికి హీరో కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే ఇచ్చేస్తుంది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా హీరోయిన్ బుల్లి చేసి తిడుతూ ఉంటే తను ఏదో మంచి అమ్మాయి లాగా హీరోయిన్ ని తిట్టొద్దండి, తను కూడా చాలా మంచిది, అనుకోకుండా ప్రెగ్నెంట్ అయిందని చెప్తూ ఉంటారు. అలా హీరో మళ్ళీ తిరిగి వచ్చి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ని స్టేజ్ పైకనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే తననేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే హీరో మైక్ తీసుకొని తననేది కొన్ని క్వశ్చన్స్ అనేది వేస్తూ ఉంటాడు. అలా రోజు నైట్ నాతోటి నా స్పెండ్ చేసింది, నేనే నీకు ఇచ్చిందని అన్ని క్వశ్చన్స్ అడిగేసరికి తననేది భయపడిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా అవును నేనే చేస్తాను, నిజంగా అంటే నేనే అని చెప్పేసరికి హీరో ఉండి నీ కడుపులో ఉన్న బేబీకి తండ్రి కూడా నేనే అని చెప్పేసరికి తనుండి భయపడిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు హీరో ఇలా మాట్లాడుతున్నాడు అంటే తను ఏదైనా తప్పు చేసిందని అడుగుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి తను అన్ని అబద్ధాలే చెప్తుంది, నేను నిజం చెప్తున్నానని చెప్పి అలాగే మొత్తం ప్రూఫ్స్ తో సహా చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది భయపడిపోతుంది. అలా మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఇదంతా కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండే చేసింది, తను ఎలాంటి మైండ్ సెట్ అని అందరూ కూడా తనని తిట్టేసరికి తను అనేది భయపడిపోతుంది. అలా తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది జైలుకి అనేది పంపించేస్తాడు హీరో. అలా హీరో వెంటనే హీరోయిన్ కి అనేది ప్రపోజ్ చేస్తాడు. అలా అందరు ఎదురుగా ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ ఆ ప్రపోజల్ అనేది ఒప్పేసుకుంటుంది. అలా హీరో వెంటనే తను కిస్ చేసేసరికి హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.